నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రక్. ప్రస్తుతం అంతా పెట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాము. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుంది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, సెప్టెంబర్ నెలలో మీన రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? సెప్టెంబర్ నెలలో ఈ మీన రాశి వాళ్ళందరికీ కూడా మొట్టమొదటి ఫస్ట్ వీక్ ఏదైతే ఉందో మీకు వారాల పరంగా తీసుకెళ్తాను నేను మిమ్మల్ని. మొట్టమొదటి వారం కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే చాలా అంటే బద్ధకంగా కానివ్వండి, లేకపోతే ఏది నిరుత్సాహం, బద్ధకం అంటే శారీరక బద్ధకం కాదు, నిరుత్సాహం, ఏది చేయడానికి స్ఫూర్తి ఉండదు. అబ్బా చేద్దాంలే అని ఒకటి దాటేస్తూ ఉంటారనమాట మీ టాస్క్లో కానివ్వండి. అలాంటివి లేకుండా చక్కగా చూసుకోండి. మొట్టమొదటి వారమే సుమ అలా ఉంటుంది, ఆ తర్వాత అంతా బాగుంటుంది. రెండో వారం మీరు లైమ్ లైట్లోకి వెళ్తారు. లైమ్ లైట్లోకి ఏంటి? గుర్తింపు, నలుగురితో మాట్లాడడం, నలుగురితో మెప్పు పొందడం, నలుగురు నాలుగుల్లో నిలవడం, ఇలాంటివి జరుగుతాయి. బాగుంది కదా? మొదటి వారం కంటే రెండో వారం బాగుంటుంది. మూడో వారం ఇంకా బాగుంటుంది. మూడో వారం మీకు సూర్యభగవానుడు ఎప్పుడైతే ముందుకు వెళ్ళిపోతారో, మీకు కన్యలోకి ఎప్పుడైతే సూర్యభగవానుడు వెళ్ళిపోతారో అప్పుడు మీకు ఇంకా చక్కగా ఏమవుతుందంటే, మీకు అంతా బాగుంటూనే మీరు చాలా చక్కగా ఎన్నో పనులు తలపెట్టి మీకు ఏదో సాధిద్దాము, ఏదైనా కొత్తగా చేద్దాము, ఏదైనా క్రియేటివిటీ కానివ్వండి, ఏదైనా స్కిల్ కానివ్వండి. నేను మాటిమాటికి స్కిల్ అంటున్నాను కదా అని ఏదో వెళ్ళి నేర్చుకోలేను కాదు. మీరు చేస్తున్న ఏ ఉద్యోగ వృత్తి వ్యాపార ఏది నార్మల్ లైఫ్ స్టైల్లో అయినా సరే దాన్ని భిన్నంగా ఏది చేసినా అది కూడా స్కిల్లే. స్కిల్ అంటే 3 లక్షలు ఫీజు కట్టి నేర్చుకునేదే స్కిల్ కాదండి. ఆడవాళ్ళు వంట చేస్తారు, ఇవాళ రొట్టెలు ఒక రకంగా రుత్తారు, రేపు ఇంకో రకంగా రుత్తారు, ఇవాళ దోశలు ఒక రకంగా వేస్తారు, రేపు ఇంకో రకంగా వేస్తానే, ఆ స్కిల్ కాదా? స్కిల్లే. దానికి 7 లక్షల ఫీజు అవుతుంది, దీనికి అవుతుంది. అంతేనా? సింపుల్. అంతే, అంతకంటే ఏం లేదు. సో ఏదైనా కొత్త రకంగా చేసేది ఏదైనా నైపుణ్యంతో సమానమే అంటాం, అవునా? రైట్. సో ఆ రకంగా మీరు ఏదైనా సరే చాలా కొత్తగా చేసుకోవడం కానివ్వండి, అటువంటి వాటికి మీకు చక్కగా అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. చాలా చక్కగా చేసుకోండి. కొత్త స్కిల్స్ ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే చేసుకోండి. భక్తి మార్గం 3వ వారం వచ్చేసరికి మీకు భక్తి మార్గం బాగా పెరుగుతుంది. ఆనందమైన వార్తలు వింటారు, మొక్కులు తీర్చుకునే ధోరణిలోకి వెళ్ళిపోతారు. బంధుమిత్రుల గెట్ టుగెదర్స్ ఉంటాయి, వాళ్ళ సహాయాలు మీరు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. మీరు మొక్కులు తీర్చుకోవడానికి పరిగెత్తవలసిన అవసరం వస్తుంది. అంటే ఏదో ఆనందాలు ఉన్నాయి, మా కమెంట్లో రాస్తారా ఏం ఆనందాలో, ఏం తీరిపోయాయో? వెరీ గుడ్. చెప్పాల్సిన అవసరం లేదు, సంతోషంగా ఉండండి, అంతే చాలు. అయితే మీకు ఇక్కడ మొక్కులన్నీ తీర్చుకోవడం ఇలాంటి వాటిల్లో ఉంటారు. బాగా చక్కగా భక్తిపరంగా మునిగిపోతారు, అదొక తన్మయత్వంలో మునిగిపోతారు. వెరీ గుడ్. చాలా చక్కగా భక్తి జర్నీని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఆఖరి వారం వచ్చేపాటికల్లా మీ పనులన్నీ కూడా చక్కగా సక్రమంగా ముగించుకుని ఎంతో చక్కగా ముందుకు వెళ్ళిపోతూ హాయిగా చక్కగా నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్కి ప్లానింగ్ అనేది నాకు ఆఖరి వారంలో కనపడుతుంది. అందుకనే ఈ సర్ప్రైజ్ హైడ్ చేయడానికే మీకు మీన రాశి వాళ్ళందరికీ వారాల పరంగా తీసుకెళ్తాను మిమ్మల్ని అని చెప్పాను. సెప్టెంబర్ 4వ వారం మీన రాశి వాళ్ళు ఎవరైనా సరే బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే మాత్రం చాలా చక్కగా మీ ప్లాన్స్ అన్నీ కూడా ఫ్రూట్ఫుల్గా అవ్వడం నాకు మనస్ఫూర్తిగా నాకు చక్కగా కనపడుతుంది. శుభం. బాగుంది. ఈ రాశి వరకు కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే మ్యామ్, నమస్తే. నమస్తే.